సరౌండింగ్లో ఫైర్ అంటుకుంది. సో అండ్ సో నెంబర్ ఆఫ్ బాడీస్ దొరికినాయి, కానీ ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే బాడీ అంతా డిస్ఫిగర్ అయిపోతుంది. సో అట్లాంటి టైంలో ఐడెంటిఫికేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం టీత్ అనేది తీసుకుంటాం. సో టీత్ లోపల టిష్యూ అనేది ఫైర్కి రెసిస్టెంట్ ఉంటుంది. ఓకే ఓకే. సో అది డ్యామేజ్ కావడం చాలా రేర్. సో దానివల్ల ఐడెంటిఫై చేయొచ్చు. వన్ మోర్ థింగ్, ఐడెంటిఫికేషన్ డీకంపోజ్డ్ కానీ ఇది కానీ డెంటల్ ఇంప్లాంట్స్, కొంతమందికి డెంటల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఆ ఇంప్లాంట్ వెనకాల కంపెనీ బార్కోడ్ ఆర్ సమ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే. సో దాన్ని పట్టుకొని ఆ కంపెనీని అడిగితే వాళ్ళు పేషెంట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు ఆ ఇంప్లాంట్ పెట్టారు ఐడెంటిఫై కోసం. అండ్ సమ్ టైమ్స్ కొన్ని మిస్సింగ్ కేసెస్ అన్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతాయి. మిస్సింగ్ కేసెస్ మనకి దగ్గరలో ఏదో చెరువులో ఒక బాడీ తేలుతూ కనిపించింది అని వస్తుంది. అది ఆల్రెడీ 5-6 days అయి ఉంటాయి, మొత్తం అంతా కుళ్ళిపోయి ఉంటుంది, పురుగులు తప్పితే. కానీ సమ్ టైమ్స్ ఏం చేస్తాం, మొత్తం బాడీ చూస్తాం మనం. కొన్నిసార్లు ఒక టిపికల్ కేసులో ఏమైందంటే రైట్ ఫీమర్ బోన్కి ఇంప్లాంట్ ఉంది. రైట్ ఫీమర్, ఓకే. ఆ ఇంప్లాంట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇంప్లాంట్ ఉందని చెప్పండి, ఫస్ట్ ఆ ఇంప్లాంట్ మ్యాచ్ చేసినారు, వాళ్ళ ఫాదర్కి మెడికల్ రికార్డ్స్ అవన్నీ చూసినారు, అక్కడ మ్యాచ్ అయింది. లేటర్ ఆన్ ఆ ఇంప్లాంట్ మేము ఎవిడెన్స్ లాగా పంపించాం. ఆ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ చేసుకొని ఫర్దర్గా ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది.